శిశుశాల సృష్టిని సృష్టించింది ఎవరు? ప్రపంచంలో అత్యధిక ప్రజలచే చదవబడుతున్న గ్రంథం ఏది? నోవహు ఓడ ఇప్పటికీ ఉందా? బాబెల్ గోపురం యొక్క రహస్యం ఏమిటి? ఎర్ర సముద్రం నిజంగా చీలిపోతే అందుకు నిదర్శనాలు ఏవైనా ఉన్నాయా? సూర్యచంద్రుడు నిలిచిపోవడం ఎంతవరకు నిజం? యోనా చేప కడుపులో 3 రోజులు ఉండడం సాధ్యమేనా? బైబిల్కు చారిత్రాత్మక శాస్త్రీయ ఆధారాలున్నాయా? సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు అయితే ఆయనకు మనకు ఉన్న సంబంధం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణానికి పునరుత్థానానికి చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నిజమైన శాంతి మనిషికి ఎప్పుడు లభిస్తుంది? ఇలాంటి ఆసక్తికర విషయాలకు సంచలనాత్మకమైన సమాధానాలు చరిత్ర, సైన్స్, ఫిలాసఫీల నుండి మీకు అందించే కార్యక్రమం బైబిల్ వండర్స్. క్రీస్తునందు మాకు అత్యంత పురులైన బైబిల్ వండర్స్ ప్రేక్షకులకు యేసు క్రీస్తు ప్రభు శుభనామంలో నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య పుల్లొత్తులోనికి వెళ్ళడానికి మరొకసారి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమం చాలా బాగుంది, చాలా దీవెనకరంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది. మేము అనేక విషయాలు తెలుసుకోవడంతో పాటు ఇతరులతో చర్చించడానికి కూడా చక్కని అవకాశాన్ని ఈ కార్యక్రమం కల్పిస్తుందని మీలో చాలా మంది రాస్తున్న ఉత్తరాలను బట్టి, చేసిన ఫోన్ కాల్స్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. పురులరా, నేటి యువతకు, నేటి తరానికి క్రీస్తు ప్రేమను పంచి వారిని సన్మార్గులు నడిపించాలనే సదుద్దేశంతో యంగ్ హోలీ టీమ్ అనే పరిచర్య ముందు కొనసాగుతుంది. దేవుని మహాకృపను బట్టి అనేక ప్రాంతాల మీద సంచరిస్తూ, దేవుని సువార్త సభలు నిర్వహిస్తూ, దేవుని సువార్త విరివిగా ప్రకటిస్తూ, రక్షణ గురించిన ప్రబోధాన్ని ప్రజలకు తెలియచేసి అనేక మందిని సృష్టికర్త దగ్గరగా చేర్చడానికి ప్రభు మాకు సహాయం చేస్తున్నాడు. ఈ యోగ్యమైన పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్సులు కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీకు నిజంగా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటే మీ వంతు సహకారాన్ని అందించి దైవ రాజ్య నిర్మాణంలో మీరు కూడా ముందుకు కొనసాగాల్సిందిగా ప్రభు పేట మిమ్మల్ని కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథం అనేక మంది జీవితాల్లో పెను మార్పును కలుగు చేసింది. సత్యాన్ని అనేక మందికి ప్రబోధించి పరమార్థాన్ని తెలియచేసి దేవునికి దగ్గరగా రావడానికి దివ్య జ్ఞాన గ్రంథమైన పరిశుద్ధ గ్రంథం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంగ్లాండ్ దేశంలో ఒక హిస్టారియన్, ఒక ఆర్కియాలజిస్ట్ ఉన్నాడు. అతని పేరు సర్ విలియం రామ్సే. ఆ వ్యక్తి బైబిల్ తప్పు అని ప్రూవ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. బైబిల్లో రాయబడిన ఏ సంఘటన కూడా చారిత్రక ఆధారాలు లేవు, శాస్త్రీయ రుజువులు లేవు, ఇది ఒక మత సంబంధమైన గ్రంథము అని చెప్పి ప్రూవ్ చేయాలని అతను పరిశోధన చేయడం ప్రారంభించాడు. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు మొదటి శతాబ్దానికి చెందినవాడు కాదు, 2వ శతాబ్దానికి చెందినవాడు అని తెలియజేసి బైబిల్ యొక్క గొప్పతనాన్నంతా కూడా ఒక్క మాట ద్వారా తీసేయాలని ఆలోచన చేసి పరిశోధన చేయడం ప్రారంభించాడు. చాలా ధనాన్ని వెచ్చించాడు. ఎట్టకేలకు తన పరిశోధన అంతా అయిన తర్వాత ఒక మాట చెప్పాడేంటో తెలుసా? ప్రపంచంలో ఒక వ్యక్తి నమ్మదగిన గ్రంథం అంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం పరిశుద్ధ గ్రంథమే అనే చక్కని వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. కారణం ఏంటంటే అతని దృక్పథం మారింది. ప్రపంచ చరిత్రను అధ్యయనం చేసినప్పుడు సత్యం ఏంటో తెలుసుకున్నాడు. అలా తెలుసుకున్న తర్వాత ప్రపంచానికి కూడా సత్యాన్ని చెప్పి ఒక మాట చెప్తాడు. ఏమనంటాడంటే, ది బైబిల్ ఈజ్ నాట్ ఏ బుక్ ఆఫ్ ఫ్యాబుల్స్. Unlike other spiritual books, it does not demand blind faith. Multiple categories of evidences support the historical accuracy of the Bible as well as its claim to divine authorship. అనే మాటను ఈ గొప్ప వ్యక్తి తెలియచేస్తాడు. పురులరా, పరిశుద్ధ గ్రంథం అభూత కల్పన కాదు, పరిశుద్ధ గ్రంథము అసత్యములతో కూడిన గ్రంథం కాదు, ఇది దేవుని యొక్క అధికారికమైన పుస్తకం అనే వాస్తవాన్ని ఆ గొప్ప శాస్త్రవేత్త ప్రపంచానికి తెలియచేసి బైబిల్ గ్రంథ గొప్పతనాన్ని ప్రపంచానికి అందిస్తాడు. ఈ మాటలు నేను మీకు ఎందుకు తెలియచేస్తున్నానంటే, ప్రస్తుత కాలంలో కూడా చాలా మంది ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. చరిత్రకు ఆధారం లేని వాటినేమో గొప్ప గ్రంథాలుగా భావిస్తున్నాడు. అన్ని రకాలైన ఆధారాలను కలిగి ఉన్న పరిశుద్ధ గ్రంథాన్నేమో ఒక మత సంబంధమైన పుస్తకంగా, అభూత కల్పనగా మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యంగా మన భారతదేశంలో చాలా మంది క్రైస్తవ వ్యతిరేకులు బయలుదేరి పరిశుద్ధ గ్రంథానికి ఏ విధమైన చారిత్రక ఆధారాలు లేవు అని పుస్తకాలు రాసే వాళ్ళు ఉన్నారు, పాంప్లెట్లు ప్రింట్ చేసే వాళ్ళు ఉన్నారు, అనేక మంది బోధించేవారు ఉన్నారు. ప్రియులారా, ఈ దేవుని బిడ్డలందరూ కూడా ఇలాంటి విషయాలు చెప్పి చాలా మంది తమ మతంలో కలిపేసుకుంటున్నారనే ఒక చెడు అభిప్రాయాన్ని చాలా మంది వెల్లడి చేస్తున్నారు. వాస్తవానికి ఒక విషయం మీకు చెప్పాలని కోరుతున్నాను. మరొకసారి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ది బైబిల్ ఈజ్ ద హిస్టరీ అండ్ ది బైబిల్ ఈజ్ ద మిస్టరీ. దేవుని గ్రంథము
చరిత్రకు ఆధారమైనది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వస్తువులు గాని, మనుషులు గాని, స్థలాలు గాని ఎప్పటికీ కూడా మనం భూమి మీద చూడగలుగుతున్నాం అనే వాస్తవాన్ని మీరు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ రోజున ఒక అద్భుతమైన అంశంతో మేము ముందుకు వస్తున్నాను. అదేనంటే జల ప్రళయాన్ని గురించిన వివరణ మీకు తెలియచేయాలని. నోవహు కాలంలో జల ప్రళయం వస్తే దానికి నిదర్శనాలు ఏంటి, నోవహు ఓడ ఎప్పటికీ ఉందా అని ఈ రెండు అంశాలతో ఈ ప్రత్యేకమైన సందర్భంలో మీకు దేవుని వాక్యాన్ని చారిత్రక ఆధారాలతో బోధించాలని నేను కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆదికాండము 6, 7, 8 అధ్యాయాల్లో జల ప్రళయాన్ని గురించిన వివరణ రాయబడింది. చాలా మంది ఈ చరిత్రను చదివి ఈ జల ప్రళయం అసలు రాలేదని కొంతమంది, వచ్చిన అది యూనివర్సల్ కాదు అనగా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కాదు, ఒక చిన్న ప్రాంతానికి సంబంధించిందని మరికొంతమంది రకరకాలుగా విడ్డూరంగా వ్యాఖ్యానాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. బైబిల్ ప్రస్తావించిన ఈ చరిత్రకు చారిత్రక ఆధారాలు ఉన్నాయా? వాస్తవాన్ని పరిశీలన చేస్తే జెనెసిస్ అనగా ఉత్పత్తి అని అర్థం. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు ఎలా ఉత్పత్తి అయిందో, ఈ ప్రపంచంలో సృష్టి ఎలా వచ్చిందో, మానవుడు ఎక్కడి నుండి వచ్చాడో, పాపం ఎక్కడి నుండి వచ్చిందో, మనిషి యొక్క జీవన ప్రస్థానం ఎలా ప్రారంభించబడిందో పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తా ఉంది. అందును బట్టే ఆదికాండం అనగా సృష్టి ఆరంభంలో జరిగిన వాస్తవాలన్నింటి కూడా మనకు తెలియచేస్తా ఉంది. దేవాది దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత ఒకరి నుండి ఒకరు జనాంగాలు అభివృద్ధి చెందినాయి. అలా అభివృద్ధి చెందిన తర్వాత దేవాది దేవుడు కనిపెడుతున్నాడు, ఏ ఒక్కరైనా నన్ను ఆరాధిస్తున్నారా, నన్ను స్తుతిస్తున్నారా, వారికి గాలి ఇచ్చి, నీరిచ్చి, ఆహారం ఇచ్చి, జీవాన్నిచ్చి పోషిస్తున్న నన్ను ఎవరైనా స్మరణకు తెచ్చుకుంటున్నారా అని దేవాది దేవుడు ఆకాశాన్ని పరిశీలన చేస్తే ఒక్కడు కూడా దేవుని ఆరాధించే వాళ్ళు కనబడటంలా. ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో తమ మార్గాలను చెరిపివేసుకుని చాలా భయంకర పాపులుగా జీవిస్తున్నారు. దేవాది దేవుడు ఈ సర్వప్రపంచాన్ని కలుగు చేసినందుకు సంతాపడ్డాడట. మనిషిని కలుగు చేసినందుకు దుఃఖపడ్డాడు, సంతాపపడి ఒక నిర్ణయానికి వచ్చాడు, ఈ భూలోకాన్ని నాశనం చేయాలనే తలంపు ఆయనకు వచ్చింది. వెంటనే ఆయన పరలోకం నుండి చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి నీతిమంతుడిగా కనబడ్డాడు. అతని పేరు నోవహు అని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనాన్ని పరిశీలన చేస్తే నోవహు నిందారహితుడిగా, నీతిమంతుడిగా కనబడుతున్నాడు. అతను దేవునితో కూడా నడిచిన వాడు అని రాయబడింది. కానీ మిగతా వారిని పరిశీలన చేస్తున్నప్పుడు వారి హృదయాలోచన బాల్యం నుండే చెడిపోయి దేవునికి అవిధంగా జీవిస్తున్నారు. ప్రభు కూడా నోవహుతో మాట్లాడుతూ, నోవహు, ఈ భూలోకం బలాత్కారంతో నింపబడింది, ప్రజలందరూ నా ఎదుట తమ మార్గాలను చెరిపేసుకున్నారు కాబట్టి, నా సన్నిధిని చెడిపోయింది కాబట్టి భూమికి అంతం రాబోతుంది. అందును బట్టి నోవహు, నీవు ఒక ఓడను సిద్ధం చేసుకో, దాని పొడవు 300 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 30 మూరలుగా ఉండాలని దేవాది దేవుడు ఆ ప్లానింగ్ అంతా కూడా నోవహుకి ఇచ్చాడు. ఆ ఓడ ఎలా కట్టాలో, ఎలా నిర్మాణం చేయాలో, ఎక్కడెక్కడ కిటికీ పెట్టాలో, తలుపు ఎక్కడ పెట్టాలో, ఎన్ని అంతస్తులు ఉండాలో, ఇవన్నీ కూడా దేవాది దేవుడు నోవహుతో మాట్లాడాడు. వాస్తవానికి 300 మూరలు పొడవు అంటే 450 అడుగులు. కాకపోతే ఈ గ్రంథాన్ని మోషే రాస్తున్నప్పుడు ఐగుప్తు దేశం నుండి రాశాడు కాబట్టి ఐగుప్తు కొలతలను ఉపయోగించాడు. ఐగుప్తు ఆ కొలతల ప్రకారం ఒక మూర అనగా 20.5 అంగుళాలు, 20.5 ఇంచెస్. దాన్ని బట్టి మనం లెక్కేస్తే ఓడ పొడవు 512 అడుగులు, వెడల్పు 85 అడుగులు, ఎత్తు 50 అడుగులుగా నిర్ధారించారు. ప్రియులారా, టైటానిక్ అనే షిప్ ను మనం ఆలోచన చేస్తే దాని పొడవు 880 అడుగులు. అది మెటల్తో తయారు చేయబడిన ఓడ. అది 1912వ సంవత్సరంలో తయారు చేయబడింది. మెటల్తో తయారు చేయబడిన ఓడ చాలా పెద్ద ఓడగా ప్రపంచంలో పేరు తెచ్చుకుంది. కాకపోతే బైబిల్ గ్రంథంలో నోవహు కట్టిన ఓడకు ఒక ప్రాముఖ్యత ఉంది. అదేనంటే చెక్కతో కట్టబడిన ఓడల్లో ఇలాంటి ఓడ ఎప్పటివరకు భూమి మీద నిర్మాణం చేయబడలేదని ఆ ఓడలు తయారు చేసే శాస్త్రవేత్తలు ఒప్పుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఓడలు తయారు చేసేవారు ఈ బైబిల్లో దేవుడు ప్రస్తావించిన ఈ ఓడ గురించిన వివరణ అధ్యయనం చేశారు. అధ్యయనం చేస్తే ఆ రేషియో ఎలా ఉందంటే 30:5:3, 30:5:3. ఈ రేషియోని వారు గుర్తించి వాళ్ళు ఎంత ఆశ్చర్యపడ్డారంటే ఈ రోజున భూమి మీద కట్టబడుతున్న ప్రతి ఓడ కూడా ఇదే రేషియోలో కట్టబడుతుంది. ఈ రేషియోలో ఓడ నిర్మాణం చేస్తేనే సముద్రంలో చక్కగా వెళ్తుందట. రఫ్ సీలో కూడా, భయంకర అలలు వచ్చే సీ మీద కూడా ఈ రేషియోతో ఉన్న ఓడ అయితేనే చక్కగా ప్రయాణం చేస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. దేవాది దేవుడు ఆయన ఉన్నతమైన జ్ఞానాన్ని మీరు ఒకసారి ఆలోచించేయండి. ఏ రేషియో అయితే ఆనాడు దేవుడు చెప్పాడో అదే రేషియోతో ఎప్పటికీ కూడా నవీన యుగంలో కూడా ఓడలు కట్టబడుతున్నాయంటే బైబిల్ గొప్పతనాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోండి. వాస్తవానికి దేవుడు నోవహు కనబడి, నోవహు నీ ఒక ఓడను తయారు చేయన్నప్పుడు నోవహు దేవుడు తనకు ఆజ్ఞాపించింది యావత్తు చేశాడట. జల ప్రళయం భూమి మీదకు రాబోతుంది, నేను మనుషుల మీదకు నా తీర్పును పంపించబోతున్నా, 40 పగళ్ళు 40 రాత్రులు ఉధృతమైన ప్రచండమైన వర్షం కురవబోతుంది. కాబట్టి నువ్వు తప్పించుకోవాలంటే
నువ్వు నా మాట వినాలని దేవుడు నోవహుతో మాట్లాడినప్పుడు నోవహు ఆ ఓడనంతా కూడా సిద్ధం చేశాడు ప్రియులారా. ఈ ఓడ ఎంత పెద్దది అని ఆలోచన చేస్తే 15,18,750 క్యూబిక్ ఫీట్గా శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. ఆ కొలతలను బట్టి వారు లెక్క వేశారు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే 570 రైలు పెట్టెలంత పెద్దగా ఈ ఓడ కనబడుతుంది ప్రియులారా. వాస్తవానికి దేవాది దేవుడు ఈ ఓడను చితిసారక మురాన్తో తయారు చేయమన్నాడు. దాని ఇంగ్లీష్లో గోఫ్రెడ్ వుడ్ అన్నారు, ఎన్ఐవి ట్రాన్స్లేషన్లో సైప్రస్ వుడ్ అన్నారు. ఈ చెక్కట చాలా బలమైన చెక్కగా ఎంత కాలమైనా కూడా చీకిపోకుండా ఉండే చెక్కని శాస్త్రవేత్తలకు అభిప్రాయం. అంతేకాదు దేవాది దేవుడు ఆ ఓడను తయారు చేసేటప్పుడు లోపల వెలుపట కూడా కీలు పోయమన్నాడు. ఆ కీలు ఎందుకనగా ఈ ఓడ నాశనం కాకుండా ఎంతకాలమైన నిదర్శనంగా ఉండాలి కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ విధంగా ఉండడానికి దేవాది దేవుడు నోవహుకు చక్కని ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇచ్చాడు. అలా ఇవ్వడంలో దేవునికి ఎంత ప్రేమ ఉందో మీరు ఆలోచించేయండి. నోవహు ఎన్నో దినాలు నీటిలో ఉండాలి, ఆ నీటిలో ప్రయాణం చేయాలని ఉద్దేశాన్ని కలిగి ఉన్న ప్రభువు ఎంత జాగ్రత్తలు చెప్పాడో, ఎంత జాగ్రత్త వహించమని నోవహును కోరాడో మీరు ఆలోచించేయండి. ఎప్పుడైతే నోవహు ఓడను తయారు చేస్తున్నాడో దాదాపు నోవహుకి 480 సంవత్సరాల వయసులో దేవుడు కనబడి ఓడను కట్టమని చెప్పాడట. నోవహు వయసు అప్పటికి 480 సంవత్సరాలు. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆదికాండం 7వ అధ్యాయంలో మనం చూస్తే జలప్రళయం నోవహుకి 600 ఏండ్ల వయసులో వచ్చిందని రాయబడింది. అంటే 120 సంవత్సరాలు దేవుడు చెప్పగానే బహుశా నోవహు ఓడ కట్టడం ప్రారంభించబడి ఉండుంటే ఖచ్చితంగా 120 సంవత్సరాలు ఓడ నిర్మాణం చేశాడు. ఓడను తయారు చేయడంలో ముందుకు సాగిపోయాడు. నేను అనుకుంటాను బహుశా నోవహు ఓడ తయారు చేస్తున్నప్పుడు చాలా మంది ప్రజలు వచ్చి అడుగుంటారు, నోవహు ఏం చేస్తున్నావు, దేనికి క్రొత్త రకమైన పరికరాన్ని తయారు చేస్తున్నట్టున్నావు, ఎందుకోసం అడిగితే నోవహు ఖచ్చితంగా చెప్పాడు. ఏమనంటే దేవుడు నాకు కనబడ్డాడు, జలప్రళయం వస్తుందని చెప్పాడు, అందును బట్టి ఇందులో ఉన్నవారే బ్రతుకుతారట, మిగతా జీవులన్నీ కూడా జీవరాశులన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్పినప్పుడు ఆనాటి టైంలో ప్రజలందరూ హేళన చేశారు నోవహుని. అందరూ కూడా విపరీతంగా హేళన చేశారు. కారణం ఏంటంటే వారికి అంతవరకు వర్షం అంటే ఏంటో తెలియదు. నోవహు జలప్రళయానికి ముందు వర్షం అంటే ఏంటో ఎవరికి తెలియదు. దేవాది దేవుడు అప్పటికి ఇంకా వర్షాన్ని కురిపించలేదు. భూమి లోపల ఉండే ఆవిరి పైకి వచ్చి భూమి మీద పంటలు పండేవే తప్ప వర్షాలు పడడం అనేది వాళ్ళకి తెలియదు. ఒక తెలియని విషయాన్ని మాకు చెబుతున్నాడు అని ప్రజలందరూ నోవహును హేళన చేశారు. మాట వినలేదు. ఓడ కడుతున్నప్పుడు చుట్టూ చేరి అందరూ కూడా బహుభయంకరంగా హేళన చేస్తున్నారు. దేవుడు ఏదైతే చెప్పాడో నోవహు అదంతా కూడా చేయడం ప్రారంభించాడు. ప్రజలందరూ హేళన చేస్తున్నా, నిందలు వేస్తున్నా, అవమానిస్తున్నా, చెడుగా మాట్లాడుతున్నా నోవహు దేవుడు చెప్పిన మాటను మాత్రం మర్చిపోలేదు. ఆయన చెప్పినట్టు ముందు కొనసాగాడు. ఎట్టకేలకు ఓడ నిర్మాణం పూర్తయింది. దేవుడు చెప్పాడు నోవహు ఇప్పుడు వెళ్ళి నువ్వు లోపల కూర్చోమన్నాడు. వెంటనే నోవహు, అతని భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు వెళ్ళి ఆ ఓడలో కూర్చున్నాడు. మొత్తం 8 మంది కూర్చున్నారు. నెంబర్ గుర్తుపెట్టుకుని 8 మంది ప్రజలు ఓడలో ఉన్నారు. అంతేకాదు దేవుడైన యెహోవా ఈ భూమి మీద ఉన్న ప్రతి మృగంలో నుండి, పశువుల్లో నుండి, ఆకాశంలో ఎగిరే ప్రతి పక్షి జాతిలో నుండి, పురుగుల్లో నుండి కూడా ఆడిది మగది రెండింటిని ఓడ దగ్గర తీసుకొచ్చినప్పుడు నోవహు వాటన్నింటినీ కూడా లోపలికి తీసుకెళ్ళి వాటన్నిటిని కూడా చక్కగా సర్ది పెట్టినట్లుగా దేవుని లేఖనంలో ప్రత్యేకంగా మనం చూస్తున్నాం పిల్లలు. 120 సంవత్సరాలు నోవహు సువార్త చెప్పాడు. 120 సంవత్సరాలు జలప్రళయం రాబోతుందనే వాస్తవాన్ని ప్రజలకు తెలియచేశారు. కానీ విచారం ఒక్కళ్ళు కూడా రాలేదు పిల్లలు. ఒక్కళ్ళు కూడా ఓడలో ప్రవేశించలేదు. ఎప్పుడైతే అలా జరిగిందో 7 రోజులు ముందుగానే నోవహు వచ్చి కూర్చున్నాడు. లోపల కూర్చున్నాడు. బయట ప్రజలందరూ చుట్టూ చేరారు. వర్షం వస్తుందన్నాడు. ఎక్కడొస్తుంది? నోవహు పిచ్చి పట్టింది. బుద్ధిహీనుడైపోయాడు. ఎవరో కనబడ్డారంట, ఏదో చెప్పారట. దానికోసం తన ధనాన్ని, తన సమయాన్ని, తన శక్తిని అంతా కూడా ఖర్చు పెట్టి ఎంత పెద్ద ఓడని చేసి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఎంత అమాయకుడు కాకపోతే అని ప్రజలందరూ కూడా హేళన చేస్తున్నారు. పురులరా, ప్రస్తుత పరిస్థితి కూడా అదే. లోకంలో సత్యాన్ని వెంబడిస్తున్న వారిని చూసి, యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా అంగీకరించిన వారిని చూసి లోకం కూడా అలా హేళన చేస్తూ ఉంది. లోకం కూడా వారిని అలాగే నిందలు వేస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. వీరు ఎందులోనే కలిసిపోయారు, వీరికి పిచ్చి పట్టింది అని చాలా మంది మాట్లాడే వారు ఉన్నారు. ఆనాడు నోవహును కూడా అట్లనే మాట్లాడారు. పిల్లలు 7 రోజులు లోపల కూర్చున్నాడు. మొదటి రోజు వర్షం లేదు, రెండో రోజు ఏమీ లేదు, మూడో రోజున ఏమీ లేదు, 4వ రోజున ఏమీ లేదు. నేను అనుకున్నాను భవిష్యత్ నోవహుకు కూడా కొంచెం అనుమానం వచ్చేసి ఉంటుంది. ఏంటంటే దేవుడు ఓడ తయారు చేయమన్నాడు, వర్షం వస్తుంది అన్నాడు. తీరా నేను లోపలికి వచ్చి కూర్చుంటే వర్షం లేదు, ఏమీ లేదు, ప్రజలందరూ నా మీద కేకలు వేస్తున్నారు, అవమానిస్తున్నారని బహుశా నోవహుకు కూడా ఒక విధమైన అవిశ్వాసం వచ్చి ఉండొచ్చు. కానీ 7వ రోజున దాటేసరికి ప్రియులారా ప్రచండమైన వర్షం బయలుదేరింది. భూమి యొక్క అగాధ తూములు విప్పబడ్డాయి, ఆకాశం యొక్క తూములు విప్పబడ్డాయి. వెంటనే ప్రియులారా భయంకర వర్షం కురవడం ప్రారంభించింది. ప్రజలందరూ కేకలు వేశారు.
తప్పించమని అడిగారు, రక్షించమని కోరుకున్నారు. నోవహు దగ్గరికి వచ్చి అనేక మంది అడిగినప్పటికీ కూడా సాధ్యం కాలేదు పిల్లలు. ఒక శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం నోవహు ఓడలో 7,000 జాతుల పశువులు, మృగాలు, జంతువులు ఉన్నట్టుగా లెక్కగట్టారు. 7,000 జాతులు పిల్లలు. గమనించండి, 7,000 జంతువులు కాదు, జంతువులు లోపల ఉన్నాయి. ఓడ బయలుదేరింది. ప్రచండమైన వర్షం కురుస్తున్నప్పుడు దాదాపు పిల్లల నోవహు ఓడ నీటి మీద తేలిందట. ఆ వర్షానికి, ఆ నీటి ఉధృతికి నోవహు ఓడ తేలినప్పుడు 500 మైళ్ళు ప్రయాణం చేసింది. వాళ్ళు 500 మైళ్ళు ప్రయాణం చేసి అరారాత్ అనే కొండల మీద నిలిచినట్టుగా దైవ వాక్యం ప్రబోధిస్తూ ఉంది. వాస్తవానికి గమనిస్తే నోవహు ఓడ లోపల ఎంతకాలం ఉన్నాడు అని ఆలోచన చేస్తే దాదాపు 382 రోజులు ఉన్నాడు పిల్లలు. 382 రోజులు నోవహు ఓడ లోపలే ఉండిపోయాడు. ఇది వాస్తవానికి జలప్రళయం గురించిన వివరణ బైబిల్లో రాయబడిన విషయాలన్నీ కూడా ఇప్పటివరకు మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఈ సంఘటన నిజంగా జరిగిందా లేదా? యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రస్తావించడం ఏమనంటే, నా రెండవ రాకడ ఎట్లా ఉంటుందంటే నోవహు దినముల్లో జరిగినట్టు జరుగుద్దన్నాడు. యేసు ప్రభు కూడా చరిత్ర ప్రస్తావించాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నోవహు దినముల్లో ప్రజలు ఎలా ఉన్నారో, అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇప్పటి కాలంలో కూడా ప్రజలు అలా ఉన్నప్పుడు నేను రెండోసారి రాబోతున్నాను అని ప్రభు మాట్లాడాడు. నోవహు జలప్రళయం నిజంగా జరిగింది అని గనక మనం తెలుసుకుంటే యేసు ప్రభు రెండో రాకడ కూడా ఖచ్చితంగా జరుగుతుందని మనం గమనించాలి. ఇప్పుడు ఈ సంఘటన మీద చరిత్రలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ఆలోచన చేస్తే చాలా అమూల్యమైన విషయాలు మీకు తెలియచేయని నేను ఇష్టపడుతున్నాను. నెంబర్ 1, జలప్రళయం వచ్చింది అన్న ఈ కాన్సెప్ట్ బైబిల్లోనే మాత్రమే కాక ప్రపంచంలో 261 జాతుల వారు, దేశాల వారు నమ్ముతున్నట్టుగా మార్క్ ఐజక్ అనే ఒక శాస్త్రవేత్త లెక్కగట్టాడు. 261 దేశాల్లో ఈ యొక్క కాన్సెప్ట్ నిగూఢమై ఉంది, అందరూ కూడా నమ్ముతున్నారు అనే మాట రాశాడు. జలప్రళయం యూనివర్సలా కాదా, నిజంగా భూమి అంతా వచ్చిందా లేదా అని మనం ధ్యానం చేయాలంటే ఖచ్చితంగా మార్క్ ఐజక్ అతను ప్రస్తావించిన విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి అతను చెప్పాడు, ప్రపంచంలో 261 జాతుల ప్రజలు, దేశాల వారు ఈ సంఘటన జరిగినట్లుగా నమ్ముతున్నారు అనే మాటను ఆయన ప్రపంచానికి తెలియజేశాడు. ఒకసారి దైవ సేవకుడు మన ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళాడట. ఒక అడవుల ప్రాంతాలకు వెళ్ళి కొండల మార్గంగా ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడికి ఆర్టీసీ బస్ సౌకర్యం లేదు, కరెంటు లేదు. భూమి మీద కొన్ని బస్సులు తిరుగుతాయనో, లేదా విమానాలు ఎగురుతున్నాయనో, లేదా ఈ భూమి మీద ఇంత అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్న వాళ్ళకి ఏం తెలియదు. వారి లోకం అంతా వాళ్ళే. వారు అడవిలోకి వెళ్ళడం, ఆకులు అలములు తెచ్చుకోవడం, వాటిని తినడం, అక్కడే బ్రతికేయడం. ఆ జాతి అలాగే జీవిస్తూ ఉంది. ఈ దైవ సేవకుడు వెళ్ళి అడిగాడట, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీకు పుట్టుపూర్వోత్తరాలు ఏంటంటే వాళ్ళు చెప్పారు, అయ్యా చాలా సంవత్సరాల క్రితం అట ఓ జలప్రళయం వచ్చిందట, మేము ఎక్కడి నుండో కొట్టుకుని ఇక్కడికి వచ్చేసామట, ఇక్కడ నివాసం ఉంటున్నామని మాటను వారు తెలియజేశారు. అంటే వాస్తవాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారు కూడా ఏం నమ్ముతున్నారంటే జలప్రళయం వచ్చింది అని. వారు కూడా ఏమాత్రం కూడా ప్రపంచ చరిత్ర తెలియని వారు కూడా జలప్రళయం వచ్చింది అని వారు కూడా విశ్వసిస్తున్నారు. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మార్క్ ఐజక్ అనే ఒక శాస్త్రవేత్త లెక్కల ప్రకారం ఈ జలప్రళయం గురించిన వివరణ ఏ దేశాల్లో ఉంది అని ఆలోచన చేస్తే నేను త్వరగా కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. యూరోప్ లో 11 దేశాల వారు ఈ సత్యాన్ని నమ్ముతున్నారు. అందులో ప్రాముఖ్యమైన దేశాల్లో గ్రీక్, రోమ్, జర్మనీ అండ్ టర్కీ. నియర్ ఈస్ట్ లో 9 రకాలైన ప్రజలు ఈ వాస్తవాన్ని నమ్ముతున్నారు. సుమేరియన్, ఈజిప్ట్, కల్దియన్, హిబ్రూ, ఇస్లామిక్, పెర్షియన్, జొరాస్ట్రియన్ వారు ఈ జలప్రళయం గురించిన వివరాలు వారి యొక్క మత శాఖల్లో కూడా ప్రస్తావించారు. ఆ తర్వాత ఆఫ్రికా దేశంలో 17 జాతుల ప్రజలు, కెమెరూన్, కాంగో, నైజీరియా, ఐవరీ కోస్ట్ ప్రధాన దేశాలుగా కలిగిన వారు కూడా ఈ వాస్తవాన్ని నమ్ముతున్నారు. ఆసియాలో 56 జాతుల ప్రజలు, 56 దేశాల వారు ఈ సంఘటన నమ్ముతున్నారు. హిందూయిజం, మంగోలియా, రష్యన్, చైనా, కొరియా వీటిలో ప్రధానమైనవి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వారు కూడా ఒక స్టోరీని వారు కూడా చెబుతున్నారు. ఆస్ట్రేలియా ఖండంలో 17 జాతుల ప్రజలు, 17 దేశాల వారు ఈ సంఘటన నమ్ముతున్నారు. అందులో విక్టోరియా, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా చాలా ప్రాముఖ్యమైనవి. పసిఫిక్ ఐలాండ్స్ లో 17 మంది ఈ వాస్తవాన్ని నమ్ముతున్నారు. అందులో ఫిజీ, పాపుయా న్యూగినా అనే 2 దేశాలు చాలా ప్రధానమైనవి. నార్త్ అమెరికాలో 77 జాతుల ప్రజలు, అందులో చాలా మంది పోమో, సాలినోన్ అనబడిన ప్రజలు నార్త్ అమెరికాలో ఈ సత్యాన్ని నమ్ముతున్నారు. సెంట్రల్ అమెరికాలో 24 జాతుల ప్రజలు, అందులో మాయా నాగరికత, పనామా, నికరాగ్వా అనేవారు. సౌత్ అమెరికాలో 33 మంది, ఇంక్లూడింగ్ వెనిజులా, బొలీవియా అండ్ టోబా.
ఈ వాస్తవాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, టోటల్ అంతా కూడా మనం కౌంట్ చేస్తే 266 రకాల ప్రజలు ఈ జలప్రళయం వచ్చిందని నమ్ముతున్నారు. అందులో ఒక 4 మాత్రం మీకు వివరిస్తాను, గమనించండి. అందులో ఈజిప్షియన్ ట్రెడిషన్. ఈజిప్ట్ వారు ఏమి నమ్ముతున్నారంటే, ఒకనాడట దేవుడు భూమి మీద కోప్పడి జలప్రళయం రప్పించాడట. ఈ భూమినంతా కూడా పరిశుభ్రపరిచినప్పుడు దానిలో కొంతమంది కాపరులు మాత్రమే బ్రతికారు అని ఈజిప్ట్ వారు ఒక విషయాన్ని నమ్ముతూ ఉన్నారు. ఆ తర్వాత గ్రీక్ వారి దగ్గరికి వద్దాం. గ్రీక్ ఫిలాసఫీ, గ్రీక్ లెజెండ్ ఏం చెప్తుందంటే, డ్యూక్లియాన్ అనే వ్యక్తి ఉన్నాడు. డ్యూక్లియాన్ అనే వ్యక్తి దేవుని చేత హెచ్చరింపబడి అతను కూడా ఒక ఓడను తయారు చేసుకున్నాడు. ఆ ఓడలో అతను ప్రయాణం చేసి తప్పించబడ్డాడు. 2 సార్లు ఓడలో నుండి పౌరాన్ని బయటికి పంపించాడని గ్రీక్ లెజెండ్ కూడా తెలియజేస్తుంది. 3వదిగా చైనీస్ ట్రెడిషన్. చైనా దేశస్తులు ఏం నమ్ముతారంటే, వారి సివిలైజేషన్ ఫౌండర్ ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు ఫాహీ. అతను తప్పించబడ్డాడు జలప్రళయం నుంచి. అతనికి ఒక భార్య, 3 కొడుకులు, 3 కూతుళ్ళు అన్న మొత్తం 8 మంది లెక్క చెప్పారు వాళ్ళు చైనా వాళ్ళు. ఆ తర్వాత మన భారతదేశం కూడా అన్ని విషయాల్లో నేను కూడా ఉన్నాను అంటాను. మనం కూడా ఆ భారతదేశంలో, మన దేశంలో ఒక ట్రెడిషన్ ఉంది. అదేంటంటే, మను అనబడే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఒక డివైన్ ఫిష్ ప్రత్యక్షమైంది. ఒక చేప ప్రత్యక్షమై, మత్స్యం ప్రత్యక్షమై మాట్లాడుతూ, మను జలప్రళయం రాబోతుంది, నువ్వు ఒక ఓడను తయారు చేసి దానిలో 7 ఋషులను ఎక్కించమన్నాడు. 7 ఋషులు అంటే భృగువు, అంగీరసుడు, కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, అగత్స్యుడు, విశ్వామిత్రుడు. 7 7 ఋషులు అంటారు. ఈ 7 తీసుకెళ్లి ఓడలో కూర్చోబెట్టి నీవు కూడా తప్పించుకొని గొప్ప మత్స్యము మనుకు చెప్పినట్లుగా మను పురాణంలో మన దేశంలో కూడా ఒక లెజెండ్ రాయబడింది. పురులరా, ఇవన్నీ ఆలోచించేయండి. వాస్తవంగా జరిగిన విషయం ఒకటైతే, ప్రపంచంలో ఇన్ని రకాల వారు రకరకాల కథలు రాసుకున్నారు. ఇప్పటి వరకు నేను చెప్పాను చూసారు, 261 జాతుల వారు లేదంటే ప్రజల సంతతి వారు ఈ కథను వారికి అనుగుణంగా రాసేసుకున్నారు. ఇన్ని రకాల వారు నమ్ముతున్న సత్యం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే జలప్రళయం వచ్చిందని. కానీ అది ఎప్పుడు వచ్చింది, ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చిందో, ఎవరు తప్పించబడ్డారో మాత్రం సరైన వివరణ ఎవరికి లేదు. ప్రతి ఒక్కరు ఒక ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకున్నారు, ఒక సొంత అనువాదాన్ని పెట్టేసుకున్నారు. వారి దేశంలో ఉన్న ప్రజలను ఆ పేర్లను వాడేసుకొని జలప్రళయం వచ్చింది అనే మాట మాత్రం నమ్ముతున్నారు. ప్రియులారా, ఇప్పుడు చాలా జాగ్రత్తగానండి. మార్కెట్లో దొంగ నోట్లు చూస్తూ ఉంటాను. దొంగ నోట్లు ఎప్పుడైనా మీరు 300 రూపాయలు దొంగ నోటు చూసారా? ఎక్కడైనా పోనీ 250 రూపాయలు దొంగ నోటు చూసారా? రావు. కారణం ఏంటంటే అవి ఒరిజినల్స్లో లేవు కాబట్టి. ఏదైతే ఒరిజినల్ ఉందో డూప్లికేట్ అది వస్తుంది. ఒరిజినల్ ఉంది కాబట్టి డూప్లికేట్ అనే మాట మనకు వినబడతా ఉంది. 500 రూపాయలు డూప్లికేట్ చూస్తాం, 1000 రూపాయల నోటు డూప్లికేట్ చూస్తాం, కానీ 150 రూపాయల నోటు మనం చూడడం ఎక్కడ కూడా. కారణం ఏంటంటే అలా చేసిన ద్వారా ఉపయోగం కూడా లేదు. పురిలరా, వాస్తవం ఒకటైతే మానవుడు తను అన్వయం చేసుకుని రకరకాల కథలు రాసుకున్నాడనే వాస్తవాన్ని మీరు గమనించండి. ఇప్పుడు జలప్రళయం నిజంగా జరిగితే అది ఎక్కడ జరిగింది, ఇప్పుడు ఆ జలప్రళయం సంబంధించిన వివరాలు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ఇంకా చాలా విషయాలు మనం ధ్యానం చేయాల్సిన వారు విన్నాం. ఇక్కడ ఒక మాట మాత్రం నేను ముగించే ముందు మీకు చెప్తాను. అదేనంటే, జలప్రళయం వచ్చిన మాట వాస్తవం. దట్ వాజ్ ది డివైన్ జడ్జ్మెంట్ ఆన్ హ్యూమన్ ట్రాన్స్గ్రెషన్. మానవుని మీద దేవుని ఉగ్రత క్రమరించబడిన రోజు. పురిలారా, ఎవరైతే దేవునికి విరోధంగా జీవిస్తారో, పాపంలో బ్రతుకుతారో, అలాంటి వారందరికీ ఒక నిత్య శిక్ష ఉంది, అదే మరణం. దేవుని వాక్యం కూడా చెప్తుంది, పాపంలో వచ్చి జీతం మరణం అన్నాడు. పాపం వల్ల వచ్చి జీతం మరణం. ఎవరైతే దేవునికి విరోధంగా పాపం చేస్తూ ఉంటారో ఏనాటికైనా దేవునికి ఉగ్రతకు బలి కావాల్సిందే, దేవుని శిక్షకు బలి కావాల్సిందే. జలప్రళయం ఎందుకు వచ్చిందనగా మానవుడు దేవుని దృష్టిలో సరిగా లేడు. ఈ కార్యక్రమం చూస్తున్న ఈ జీవితంలో కూడా ఒక ప్రశ్న, సూటి ప్రశ్న: నీవు దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నావు, దేవుని మాట ప్రకారం బ్రతుకుతున్నావు, నువ్వు రక్షణ పొందాలంటే, మోక్షరాజ్యం చేరుకోవాలంటే దేవుడు చెప్పినట్లు నువ్వు చేస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువు బోధ ప్రకారం నడిస్తే నిత్య శిక్ష నుండి తప్పించబడి, ప్రళయం నుండి తప్పించబడి నీవు కూడా నిత్యరాజ్యంలో ఉంటావు. ఇదే సువార్త, ఇదే దేవుడు మన ముందు ఉంచిన గొప్ప భాగ్యము, గొప్ప ఆశీర్వాదం. వచ్చిన భయంకరమైన జలప్రళయం నుండి దేవదేవుడు నోవహు అనే వ్యక్తిని తప్పించాడు, అతని కుటుంబాన్ని తప్పించాడు. ఇక్కడ వాస్తవాన్ని గమనించండి, దేవుడు మనిషిని శిక్షించేవాడు కాదు. దేవాది దేవుడు హెచ్చరిక లేకుండా ఏ వ్యక్తిని కూడా శిక్షించలేదు. ఆయనకు రక్షణ ప్రణాళిక ఉంది. ఆ రక్షణ ఓడలోనికి ఎవరైతే వస్తారో వారందరినీ కూడా రక్షించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ వినడం వినకపోవడం అనేది నీ ఇష్టం. వినడం వినకపోవడం అనేది మానవుని యొక్క అభిష్టం మీదకి దేవుడు వదిలిపెట్టేశాడు. వింటే రక్షణ ఉంది, వినకపోతే శిక్ష కాచుకుని ఉంది. ఈ కార్యక్రమం చూస్తున్న ఈ జీవితంలో జలప్రళయం మనకు గుర్తు చేస్తున్న అంశం ఏంటంటే, దేవాది దేవుడు ఆయన నీతిమంతుడు,
పరిశుద్ధుడైన వాడు, పాపాన్ని ప్రోత్సహించేవాడు కాదు, పాపాన్ని ఇష్టపడేవాడు కాదు. కానీ ఇక్కడ రక్షణ ప్రణాళిక కూడా ఉంది. అదేనంటే ఎవరైతే తన మాట వింటారో, ఆయన దృష్టిలో నీతిమంతులుగా జీవిస్తారో వారి కోసం దేవుడు రక్షణ వాళ్ళని తయారు చేశాడు. నీ జీవితంలో యేసు ప్రభు రక్షణగా చేర్చుకో, రక్షణ వాళ్ళని ప్రవేశించు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థానాన్ని తీసుకువెళ్తాడు. బైబిల్ వండర్స్. బైబిల్ వండర్స్ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం వినడానికి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎంతో ఆసక్తిగా టీవీల దగ్గర కూర్చుని మిమ్మల్ని అందరినీ క్రీస్తు నామములో అభినందిస్తున్నాను. గతించిన ఎపిసోడ్లో జల ప్రళయాన్ని గురించిన వివరణ మనం ప్రారంభించాం. ఆదికాండము 6, 7, 8 అధ్యాయాల్లో జల ప్రళయాన్ని గురించిన వివరణ రాయబడింది. అది చరిత్రలో ఏ విధంగా జరిగింది అని మనం నిరూపణ చేయగలమో గతించిన వారం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. జల ప్రళయంలో దేవాది దేవుడు నోవహును తప్పించాలని నిర్ణయించి ఒక ఓడను తయారు చేయమని చెప్పాడు. దాని పొడవు, వెడల్పులు, ఎత్తు ఇవన్నీ కూడా మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత దాదాపు 120 సంవత్సరాల నోవహు సువార్త ప్రకటించిన ప్రజలు రాలేదని, అనేక మంది నాశనమయ్యారని గతించిన కార్యక్రమంలో మనం చూసాం. అంతేకాదు జల ప్రళయం వచ్చింది అన్న ఈ వివరణ దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 261 జాతుల వారు, దేశాల వారు తమ యొక్క చరిత్రలో రాసుకున్నారని గతించిన కార్యక్రమంలో మనం విన్నాం. ఈ రోజున కొన్ని సంచలనాత్మక విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. జల ప్రళయము దేవుని యొక్క తీర్పు మానవుని మీదకి వచ్చింది. మానవుడు దేవునికి అవిధేయంగా బ్రతకడాన్ని బట్టి దేవాది దేవుడు ఆకాశం నన్ను పరిశీలించినప్పుడు నీతిమంతుడు లేడు, ఒకడు లేడని ప్రభువు లేఖనం సెలవిస్తున్న రీతిగా ప్రతి మనిషి కూడా దేవునికి విరోధంగా ప్రవర్తించాడు. అందును బట్టి దేవాది దేవుడు ఊపిరితున్న ప్రతి జీవిని నాశనం చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అందును బట్టి జల ప్రళయాన్ని తీసుకొచ్చాడు. 40 రోజులు ప్రచండమైన వర్షం కురిసినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి కూడా మృతి చెందినట్లుగా పరిశుద్ధ లేఖనంలో మనకు కనబడుతుంది. విస్తారంగా నీళ్లు ప్రబలి ప్రపంచం అంతా కూడా మునిగిపోయింది. విశ్వవ్యాప్తంగా జల ప్రళయం వచ్చింది అన్న విషయాన్ని గతించిన కార్యక్రమంలో మనం విన్నాం. ప్రియులారా, జల ప్రళయం వచ్చిన కాలము క్రీస్తు పూర్వం 2700 సంవత్సరంలో. మరొకసారి చెప్తున్నాను, క్రీస్తు పూర్వము 2700 సంవత్సరంలో జల ప్రళయం అనేది భూమి మీదకి వచ్చింది. విశ్వవ్యాప్తంగా ప్రతి జీవి కూడా మరణించిన ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ జల ప్రళయం నిజంగా వచ్చిందా లేదా? ఒకవేళ నిజంగా వచ్చినట్టు కనుక ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయ్యగలిగితే, జల ప్రళయం వచ్చింది అని కనుక శాస్త్రవేత్తలు రుజువు చేయగలిగితే బైబిల్ గొప్పతనాన్ని అంచనా వేసినట్లే, బైబిల్ గొప్పతనాన్ని అందరూ కూడా ఒప్పుకున్నట్టే. కారణం దేవుని వాక్యం చారిత్రాత్మకమైన గ్రంథం అని ప్రపంచం తెలుసుకోవాలంటే జల ప్రళయం ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఒకవేళ వస్తే ఎప్పటి వరకు ఏమైనా నిదర్శనాలు ఉన్నాయని ఆలోచన చేయగలిగితే, సమాధానాలు మనం సంతృప్తి పరచగలిగితే బైబిల్ గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, ఇదే విషయంలో చాలా మంది శాస్త్రవేత్తలు బయలుదేరారు. అందులో చాలా ప్రాముఖ్యమైనది యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ పెన్సిల్వేనియా అండ్ బ్రిటిష్ మ్యూజియం అనే 2 మ్యూజియాల వారు కూడా సంయుక్తంగా పరిశోధన చేశారు ఒక నాయకుని కింద. ఆ నాయకుడి పేరు డాక్టర్ సిఎల్ వూలీ. డాక్టర్ సిఎల్ వూలీ అని మీరు చూస్తున్న ఈ వ్యక్తి యొక్క నాయకత్వంలో శాస్త్రవేత్తల బృందం, అధ్యయన బృందం బయలుదేరి పరిశోధన చేయడం ప్రారంభించారు. వారు ఎన్నుకున్న ప్రాంతం ఏంటంటే ప్రస్తుతం మనం పిలుస్తున్న ఇరాక్ అనే దేశం. దాన్ని సుమేరియన్ సివిలైజేషన్ అంటారు. వన్ ఆఫ్ ది ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చిన్న పురాతనమైన నాగరికతల్లో సుమేరియన్ నాగరికత కూడా ఒకటి. ఆ నాగరికతలో వారు అధ్యయనం చేయడానికి బయలుదేరారు. వారు బయలుదేరిన తర్వాత వారు చేస్తున్న ఎక్స్కవేషన్స్ లో, పరిశోధనలో ఒక అమూల్యమైన సత్యాన్ని వారు తెలుసుకున్నారు. డాక్టర్ వూలీ సారథ్యంలో ఆ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఇరాక్ అనే దేశంలో, సుమేరియన్ సివిలైజేషన్ లో ఒక పట్టణం భూమిలో కురుకుపోయినట్టుగా గుర్తించారు. డిపాజిట్ అయిపోయినట్టుగా, వాటర్ ఫ్లడ్ లో ఆ పట్టణం భూమిలో కురుకుపోయినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. వెంటనే దానిలో ఉన్న జార్స్, వారికి దొరికిన ఆ రాతి పలకలు, వారికి దొరికిన ఆ మ్యాన్స్క్రిప్ట్స్ అన్ని కూడా బయటికి తీసి వారి పరిశోధన చేసి ఎట్టకేలకు వారు చెప్పారు, ఈ పట్టణం బహుశా క్రీస్తు పూర్వం 2700 సంవత్సరంలో భూమిలో కూరుకుపోయింది. అనగా అప్పుడు ఏం జరిగింది? జల ప్రళయం వచ్చిన మాట వాస్తవమే అని శాస్త్రవేత్తలు రుజువుపరిచారు ఈ సంఘటన ద్వారా డాక్టర్ సిఎల్ వూలీ అనే వ్యక్తి యొక్క నాయకత్వంలో. అక్కడితో ఆగలేదు పురులారా. డాక్టర్ గ్యాడ్ అనే మరొక శాస్త్రవేత్త ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పరిశోధన చేశాడు. సుమేరియన్లో కొన్ని నిదర్శనాలు దొరికినాయి, సుమేరియన్లో కొన్ని రుజువులు లభించినాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని అధ్యయనం చేద్దామని
ఆ శాస్త్రవేత్త ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని పరిశీలన చేశాడు. ఎక్కడ కూడా అతను చేసిన త్రవ్వకాల్లో దొరికిన రాతి పలకలు, ఆ తర్వాత జార్లు, వారు వాడిన వస్తువులు, ఇవన్నీ కూడా వారు కూడా పరిశీలన చేస్తే ఎట్టకేలకు అతను కూడా లభించిన సుమేరియన్ సివిలైజేషన్ లో ఉండాల్సిన ఆ రాతి పలకలు, వారు వాడిన పాత్రలు ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీలోను, ఇండస్ వ్యాలీలో ఉండాల్సిన ఇవన్నీ కూడా అక్కడ ఉన్నట్టుగా శాస్త్రవేత్త గుర్తించి ఈ రెండు కూడా ఎక్స్చేంజ్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచన చేశాడు. పోనీ అప్పటి ప్రజలు వచ్చి ఇక్కడ తీసుకొచ్చారంటే అది కూడా లేదు, జల ప్రళయం ద్వారా ఈ మార్పులన్నీ కూడా జరిగినాయని డాక్టర్ గ్యాడ్ గుర్తించాడు. సుమేరియన్ సివిలైజేషన్ లో డాక్టర్ సిఎల్ వూలీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆ చరిత్ర ప్రకారం డాక్టర్ గ్యాడ్ నిర్ధారణ చేశారు, ఈ భూమి మీద జల ప్రళయం వచ్చి ప్రపంచవ్యాప్తమైన జల ప్రళయంగా వచ్చింది అని శాస్త్రవేత్తలు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని లేఖనం ఎప్పుడు కూడా పొరపాటు కాదు. దేవుని వాక్యం చెప్పింది భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు చనిపోయినాయని. అది ఒక ప్రాంతానికైనా ఎలా చెప్పగలుగుతాం? ఒక దేశానికి అని చెప్పడానికి వీల్లేదు. మొత్తం భూభాగం అంతా కూడా వచ్చిందని దేవుని వాక్యం చెప్పినట్లుగా ఈ శాస్త్రవేత్తలు కూడా రుజువు చేశారు. ప్రియులరా, అంతేకాదు ప్రియులరా, 1872లో బ్రిటిష్ మ్యూజియంలో ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. అతని పేరు జార్జ్ స్మిత్. జార్జ్ స్మిత్ అనే శాస్త్రవేత్త కూడా పరిశోధనలు చేసి కొన్ని రాతి పలకలను కనుగొన్నారు, కొన్ని రాతి పలకలు తీసుకొచ్చారు. ఇప్పుడు చరిత్ర మనం ప్రిజర్వ్ చేయాలంటే పుస్తకాల్లోనూ కంప్యూటర్ చిప్స్ లోనూ మనం భద్రపరుస్తున్నాం. పూర్వకాలంలో చరిత్ర ప్రిజర్వ్ చేయాలంటే ఏం చేసేవారో తెలుసా? రాతి పలకల మీద రాస్తూ ఉండేవారు. సరే, ఈయన రాతి పలకల్లో ఎనిమిది దొరికినాయి, వాటిని తీసుకొచ్చి వాటి మీద రాయబడిన భాషను, వాటి మీద రాయబడిన విధానాలన్నీ కూడా అధ్యయనం చేస్తే అతను కనుగొన్న విషయం ఏంటంటే, మొదటిగా ఈ రాతి పలకలు ఏ కాలానికి సంబంధించినని గుర్తించాడు. ఆ గుర్తింపులో అతను తెలుసుకున్న విషయం, ఈ రాతి పలకలు జలప్రలయం తర్వాత అబ్రహాముకి ముందు, అబ్రహాం అనే ఒక వ్యక్తి మనకు తెలుసు బైబిల్లో, అతనికి ముందు జలప్రలయం తర్వాత రాయబడిన సంఘటనలుగా గుర్తించాడు. ఆ సంఘటనలో మీరు చూస్తున్న ఈ రాతి పలకలను చూడండి. ఈ రాతి పలకల మీద ఎక్కువగా ది ఫ్లడ్ అనే మాట ఎక్కువ రాయబడింది, జలప్రలయం అనే మాట ఎక్కువగా రాయబడింది. వాస్తవానికి మనం కూడా ఒక్కొక్క సంఘటనను మార్గ్గా పెట్టుకుంటారు. ఉదాహరణకు భూకంపం వచ్చిందనుకోండి, భూకంపం వచ్చిన 5 సంవత్సరాల తర్వాత ఎలా జరిగింది, 10 సంవత్సరాల తర్వాత ఎలా జరిగిందని మనం కూడా కొన్ని గుర్తులు పెట్టుకుంటాం. అదే ఆ టైంలో జరిగింది. జలప్రలయం తర్వాత అని చాలాసార్లు రాయబడి ఉండడం ఈ శాస్త్రవేత్త గుర్తించి ఈ రాతి పలకల కాలాన్ని నిర్దేశించినప్పుడు జలప్రలయం నిజంగా వచ్చింది అని ఈ శాస్త్రవేత్త కూడా, జార్జ్ స్మిత్ అనే శాస్త్రవేత్త కూడా ఒప్పుకున్నాడు. ప్రియులరా, ఇప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రతి ఒక్కరి దృష్టి కూడా బైబిల్ మీద పడింది. బైబిల్ చాలా చక్కని వివరణ ఇచ్చింది జలప్రలయం గురించి. ఇప్పుడు ఒకవేళ జలప్రలయం వస్తే మిగతా విషయాలు ఏమై ఉంటాయని ఆలోచన చేశారు. ఒకసారి ఒక శాస్త్రవేత్తల బృందం ఒక పర్వతం మీద పరిశోధన చేస్తున్నప్పుడు పర్వతముల మీద కుప్పలుగా చేప ముళ్ళు ఉన్నాయట. చేపల ముళ్ళు, కళేబరాలు కనబడ్డాయంట. వాళ్ళు అనుకున్నారు, ఈ కళేబరాలు ఇంత కుప్పలుగా ఎవరు తీసుకొచ్చి పెడతారు? ఇక్కడ చేపలు నీటిలో కదా ఉండేవి, పర్వతాల మీద ఉన్నాయంటే అని ఆలోచన చేస్తే ఎట్టకేలకు వారు కూడా నిర్ణయానికి వచ్చారు, జలప్రలయం టైంలో ఈ చేపలన్నీ కూడా పర్వతాల మీద ఇరుక్కుపోయి ఉండొచ్చు అని వారు కూడా గుర్తించారు. అంతేకాదు కొన్ని పర్వతాలను మేము చూస్తుంటే ఇవన్నీ కూడా నీటి రాపిడి కొట్టుకుపోయినట్టుగా ఉన్నాయి. అంత ఎత్తులో నీటి రాపిడికి ఇవి ఎలా కొట్టుకుపోతాయి అని ఆలోచన చేస్తే జలప్రలయం వచ్చినప్పుడే ఈ పర్వతాలు కొట్టుకుపోయినట్టుగా, రాపిడి గురైనట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి కూడా అరారాతు పర్వతం మీద పడింది. ఎందుకంటే దేవుని వాక్యం కూడా చెప్తుంది, ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివితే ఒక మాట రాయబడింది, 7వ నెల 17వ దినమున వాడ అరారాతు కొండల మీద నిలిచెను. 7వ నెల 17వ దినాన వాడ వెళ్ళి అరారాతు కొండల మీద నిలిచెను అనే మాట బైబిల్లో ప్రస్తావించబడింది. గతించిన ఎపిసోడ్ లో మనం ధ్యానం చేశాం. 261 స్టోరీలు ఈ జలప్రలయం గురించి రాయబడినని. ఏ ఒక్క స్టోరీ కూడా జలప్రలయం వస్తే వాడ తయారు చేయబడితే ఆ వాడ ఎక్కడికి వెళ్ళిందని ఎవరు చెప్పలేదండి. ఆ వాడ ఎక్కడుంది ఇప్పుడు అనేది ఏ ఒక్కరూ ప్రస్తావించలేదు. కారణం, వాస్తవంగా జరిగిన సంఘటన వారు కలిపి రాశారు కాబట్టి వారికి నిజమైన సంగతులు తర్వాత తెలియలేదు. కాకపోతే బైబిల్ చెప్పింది వాడ అరారాతు కొండల మీద నిలిచెను అని స్పష్టంగా రాయబడింది. దేవుని వాక్యాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు అందరి దృష్టి కూడా అరారాతు కొండల మీద పడింది. బైబిల్లో రాయబడిన సత్యం అయితే ఇప్పుడు నోవహు వాడు ఉండాలిగా ఆలోచన చేయడం ప్రారంభించారు. ఉద్ధృతమైన ఆ వరదలో నుండి, ఉద్ధృతమైన జలప్రలయం నుండి తప్పించబడిన ఈ ఓడ దాదాపు 500 మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చి అది అరారాతు కొండల మీద నిలబడింది. నేను మరలా చెప్తున్నాను, ఈ యొక్క నోవహు ఓడలో 382 రోజులు ఉన్నాడు. అనగా నీటి మీద 5 నెలలు ఉన్నాడు,
అరారాతు పర్వతం మీద 7 నెలలు ఉన్నాడు. దాదాపు సంవత్సరం 17 రోజులు నోవహు ఓడలో ఉండిపోయాడు. ఆ తర్వాత ఈ కాకిని పంపించాడు, పావురాన్ని పంపించాడు. నీళ్లు ఆరిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. కానీ ఓడ మాత్రం అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు దినాలు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి, తరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు దీని పరిశోధన ఎలా? బైబిల్ నిజమైన గ్రంథం అని మనం ఒప్పుకోవాలంటే ఈ ఓడ జాడ ఎప్పటికీ కూడా మనకు తెలుస్తుందా అనే అంశం మీద పరిశోధన చేశారు. దాదాపు టర్కీ, రష్యా ఆ 2 దేశాల మధ్యలో మీరు చూస్తున్న ఈ అరారాత్ అనే పర్వతం ఉంది. మరొకసారి చూడండి. టర్కీ, రష్యా అనే ఈ 2 దేశాల మధ్యన అర్మేనియా పర్వత శ్రేణులు ఉన్నాయి. అర్మేనియా పర్వతాలు, వాటిలో ఒక పర్వతం మీరు చూస్తున్న అరారాతు అనే పర్వతం. దాదాపు 17,000 అడుగుల ఎత్తు కలిగిన ఈ పర్వతం ఇప్పటికీ కూడా మనం భూమి మీద చూడగలుగుతున్నాం. ఈ పర్వతం మీద దేవుని వాక్య ప్రకారం ఈ ఓడ వచ్చి ఆగింది అని దేవుని లేఖనాలు చెప్తున్న కొండల మీద నిలిచిందని దేవుని వాక్యం రాయబడింది. దినాలు గడిచిపోయిన తర్వాత 1840 సంవత్సరంలో ఒక భూకంపం టర్కీలో వచ్చింది. ఆ భూకంప అధ్యయన శాస్త్రవేత్తల బృందం భూకంప తీవ్రతను వాళ్ళు అంచనా వేయడానికి ఈ పర్వతం మీదకి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ నోవహు ఓడను చూశారు. ప్రియులారా, చూసిన తర్వాత ఇక్కడ నోవహు ఓడ ఉంది అని చెబితే బైబిల్ సత్యం ఒప్పుకోవాలి, దేవుడు ఉన్నాడని ఒప్పుకోవాలి. దేవుని యొక్క ఉగ్రత ఆనాడు కురిపించబడినప్పుడు జీవరాశులన్నీ చనిపోయి కేవలం నోవహు మాత్రం బ్రతికాడని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. కాబట్టి ఇక్కడ నోవహు ఓడ ఉందని ప్రపంచానికి తెలిస్తే మన మనుగడ ప్రశ్నార్థకం అయిపోద్దని ఆ కమ్యూనిస్టులు దేవుడు లేడని వాదించే వాళ్ళు ఎవరికి చెప్పలేదు. సత్యాన్ని నువ్వు దాచిపెడితే దాగేది కాదు, ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రియులారా, 1876 సంవత్సరంలో సర్ జేమ్స్ బ్రైజ్ అనే శాస్త్రవేత్త ఆ పర్వతం మీదకి వెళ్ళి ఒక చెక్క మొక్క తీసుకొచ్చాడు. నాకు ఇక్కడ చెక్క మొక్క దొరికిందని. మంచుతో కూడిన ఆ పర్వతం మీద చెక్క మొక్క దొరకడం ఏంటి? వెంటనే వచ్చి ఆ చెక్క ఏమిటనగా అదే చిత్తిసారక మునానుగా చాలా గట్టి చెక్కగా వారు గుర్తించారు. ఆ తర్వాత 1887 సంవత్సరంలో ప్రిన్స్ జాన్ జోసెఫ్ అనే ఒక శాస్త్రవేత్త అరారాత్ కొండల మీదకి వెళ్ళి నోవహు ఓడను చిత్రీకరించి తీసుకొచ్చాడు, ఫోటోలు తీసి తీసుకొచ్చాడు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే 1955 సంవత్సరంలో మరొక ఇంజనీర్ పైకెళ్ళడు. అతని పేరు ఫెర్కిన్ నెవారా అనే శాస్త్రవేత్త కూడా నోవహు ఓడను చూసి అక్కడ నుండి కొన్ని చిత్రాలు తీసుకుని వచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా దాదాపు మన ఈనాడు వార్తాపత్రికలో, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతిల్లో కూడా ప్రచురమైన నోవహు ఓడ ఇప్పటికీ ఉందా అని చాలా డాక్యుమెంటరీలు ఎన్జీసీలో, నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో, ఆ తర్వాత హిస్టరీ ఛానల్లో చాలా డాక్యుమెంటరీస్ ఈ విషయం మీద కూడా రిలీజ్ అయినాయి. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించేద్దాం. ఇప్పుడు ఆ దృశ్యాన్ని మీరు చూడండి. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ఫోటోగ్రాఫర్ ఒక ఆయన అరారాత్ కొండల మీద నుండి వెళ్తూ ఫోటోగ్రాఫ్ తీశారు. ఇక్కడ ఏదైనా ఓడజాడ కనబడుతుంది అన్నప్పుడు ఇప్పుడు మీరు చూడండి ఒక దృశ్యం, ఒక అద్భుతమైన దృశ్యం. ఇదే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోగ్రాఫ్. ఆ సర్కిల్ చేయబడిందే బహుశా నోవహు ఓడ అయి ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అంటే చిన్న విషయం కాదు. ఈరోజు ప్రపంచంలో చరిత్రను, ఆ తర్వాత బయలాజికల్గా చాలా విషయాలు ప్రపంచానికి తెలియజేస్తున్న ఎన్జీసీ ఛానల్ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోగ్రాఫ్ ఇప్పటికి కూడా వారు వెబ్సైట్లో పదిలపరిచారు. అంతేకాదు ప్రియులారా, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా వారు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు చేసే పరిశోధనలో కూడా చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత వారు వెబ్సైట్లో కొన్ని ఫోటోగ్రాఫ్స్ పెడతా ఉంటారు. ఆ శాటిలైట్ తీసిన ఫోటోగ్రాఫ్ మీరు చూస్తున్నారు. దిస్ ఈస్ మౌంట్ అరారాత్ అని పేరు పెట్టి క్రింద ఒక మాట రాశారు, ట్రెడిషనల్లీ వేర్ ద నోవాస్ ఆర్క్ వాజ్ రెస్టెడ్. నోవహు ఓడ ఎక్కడైతే ఉందో ఆ పర్వతం ఇదే అని నాసా వారి వెబ్సైట్లో కూడా ఈ మాటను ప్రస్తావించడం చాలా గర్వించదగ్గ విషయం. బైబిల్ గొప్పతనం రుజువు చేస్తున్న విషయాలన్నీ కూడా 261 స్టోరీలన్నీ కూడా వీటి ముందు, ఈ సత్యాల ముందు అవన్నీ కూడా ఎందుకు పనికి రాలేదు? ఈ ప్రత్యేక కార్యక్రమం చూసిన ప్రియ సోదరుడు, జలప్రళయం విశ్వవ్యాప్తమైంది, వచ్చింది అని అనడానికి ఎంతకంటే ఎక్కువ నిదర్శనాలు ఏం కావాలి? అంతేకాదు 1989 సంవత్సరంలో ఒక శాస్త్రవేత్త, తన పేరు రాన్ వైట్ అనే శాస్త్రవేత్త ఈ ఓడ మీద పరిశోధన చేసి అరారాత్ పర్వత శ్రేణిలో ఈ ఓడను గుర్తించి ప్రియులారా దానిలో కొన్ని వస్తువులు తీసుకుని వచ్చారు. ఇప్పుడు అవన్నీ కూడా కొన్ని మ్యూజియాల్లో భద్రపరిచారు. నోవహు ఓడలో లభించిన వస్తువులు ఇవన్నీ కూడా వారు తీసుకెళ్లి మ్యూజియాల్లో భద్రపరిచారు. ఇవన్నీ ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అంత మాత్రమే కాదు, రష్యా, టర్కీ అనే 2 దేశాలు కూడా దేవుడు లేనని వాదించే దేశాల మధ్యన ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వే బోర్డ్ మీరు చూడండి. దాని అర్థం ఏంటంటే ద వే టు నోవాస్ ఆర్క్ అని అర్థం. నోవహు ఓడ మీలో ఎవరైనా చూడాలంటే ఈ మార్గం గుండా వెళ్ళండి అని దేవుడు లేడని వాదించే 2 దేశాలు ఒక బోర్డు పెట్టారు. అంటే పరోక్షంగా వారు ఒప్పుకుంటున్నారు దేవుడు ఉన్నాడని. నోవహు ఓడ ఇక్కడ ఉంది అంటే అది దేవుని కార్యమే. దేవాది దేవుడు నోవహుకు
ప్రేరేపణ ఇచ్చి కట్టించిన ఓడను ఒక వ్యక్తి చూడడానికి వెళ్ళండి అంటున్నారంటే పరోక్షంగా వారు దేవుని కార్యాన్ని చూసి రండి అని చెప్తూ ఉన్నారు. ప్రపంచంలో ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. బైబిల్లో రాయబడిన ప్రతి సంఘటనకు రుజువులు ఉన్నాయి, నిదర్శనాలు ఉన్నాయని మరొకసారి మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. అంతేకాదు నోవహుకు 3 కుమారులు, షేము, హాము, యాపెతు. ఈ 3 కుమారుల నుండి ఈరోజు జనాంగాలన్నీ కూడా భూమి మీద ఉన్నాయి. కొన్ని దేశాల పేర్లు వారి కుమారుల పేర్ల నుండే వచ్చినాయి. బైబిల్లో రాయబడిన పేర్లు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆదికాండం 10వ అధ్యాయంలో షేము, హాము, యాపెతులు కలిగిన కుమారుల పేర్ల నుండి అనేక పేర్లు ఈరోజు భూమి మీదకి వచ్చినాయి. ఆ దేశాల పేర్లు సార్థకమైనవి. ఎలా కాదనగలం? బైబిల్ చరిత్రకు ఆధారం కాదు అని. దేవుని గ్రంథంలో రాయబడిన ప్రతి వ్యక్తి పేరున ఈరోజు ఒక దేశం ఉంది, లేదంటే ఒక ప్రాంతం ఉంది. ప్రియులారా, ఎంత అద్భుతమని ఈ గ్రంథం. నోవహు చరిత్ర నిజంగా జరిగింది. అంతేకాదు దేవాదేవుడు నోవహుకి తనకు మధ్య ఒక నిబంధన చేసి వర్షపు ధనుసును పెట్టాడు. వర్షపు ధనుస్సు అనేది ఈ రోజున దేవుని కార్యం. అది కూడా వర్షపు ధనుసును దేవుడే నిర్మించాడు. రెయిన్బో అన్నాడు ఇంగ్లీష్లో. ఈ రెయిన్బో కూడా దేవునికి మానవునికి మధ్యన ఒక నిబంధనగా, ఇంకెప్పుడు నేను భూమి మీద జలప్రలయం రానియను అనే దేవుడు ఇచ్చిన వాగ్దానానికి ఇవన్నీ కూడా సూచనగా కనబడుతున్నాయి. ఈరోజు చాలా మంది బయలుదేరి 2012లో జలప్రలయం రాబోతుంది, అది రాబోతుంది అని చాలా మంది అంటున్నారు. కానీ దేవుని వాక్య ప్రకారం చెప్పేది ఒక మాట ఏంటంటే, ఇక వచ్చేది జలప్రలయం కాదు, జలప్రలయం మళ్ళా రాదు. దేవుడు మాట తప్పడు కాబట్టి జలప్రలయం వచ్చే ఛాన్స్ లేదు. రాబోయే దినాలు జలప్రలయం రాదు. ఆ మాటను బట్టి మీరు ఎవరో భయపడకండి. కాకపోతే అగ్ని ప్రళయం రాబోతుంది. జల ప్రళయం ఇక రాదు. కానీ దేవుని వాక్య ప్రకారం మనం గమనిస్తే ఒకనాడు అగ్ని ప్రళయం రాబోతుంది. నిత్య శిక్ష కురిపించబడబోతుంది. ఏ ఒక్కరైతే సత్యాన్ని గ్రహించరో, ఏ ఒక్కరైతే తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడరో, మారు మనసు పొందరో, అలాంటి వారి మీద మరొక్కసారి దేవుని ఉగ్రత కురవబోతుంది. ప్రియులారా, నోవహు ఓడ, జల ప్రళయం మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటి? ఆధ్యాత్మిక పర్వం దగ్గరికి మనం వద్దాం ప్రియులారా. 2 కార్యక్రమాల్లో అనేక విషయాలు మనం చూసాం, విన్నాం. ఈ విషయాలన్నింటిలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటి? క్రీస్తు పూర్వం 2700 సంవత్సరంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు మనం వినడం ద్వారా, అధ్యయనం చేయడం మనం ఏం తెలుసుకుంటాం అని ఆలోచన చేస్తే కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఓడ ప్రస్తుత కాలంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఆనాడు నోవహు నిర్మించిన ఓడ ఈ రోజున మన రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు కూడా రక్షణ ఓడవలని ముందున్నాడు. ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు మనిషితో. రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవాలంటే నీవు చేసిన పాపాలకు, చేసిన అపరాధములకు శిక్ష ఉంది. అదే ఘోర నరకం, అగ్ని గంధకములతో మండు గుండం. దాన్ని తప్పించుకోవాలంటే ఒక ప్రణాళిక ఉంది. ఇక్కడ చాలా మంది వాదిస్తారు, దేవుడు ప్రేమమయుడు అంటారు కదండి. దేవుడు ప్రేమ గలవాడైతే ఆయన ఎందుకు శిక్షించాల్సి వచ్చింది? దేవుడు ప్రేమ గలవాడైతే ఆనాటి ప్రజలు ఎందుకు చంపేశాడు ఆయన అని చాలా మంది వాదించవచ్చు. పురులారా, నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు ప్రేమమయుడే కాదంటలేదు. ఆయన ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. ప్రతి మనిషి తనతో ఉండాలని ఆయన కోరుతున్నాడు. తన రాజ్యంలో నిత్య వైభవంలో ప్రతి మానవుడు ఆనందించాలని ప్రభు కోరుతున్నాడు. సరే, కానీ అక్కడితో ఆగిపోలేదు. ఒక కాయిన్కి 2 ముఖాలు ఉన్నట్టుగానే ఒకవైపు దేవుడు ప్రేమమయుడే, మరొక వైపు దేవుడు న్యాయాన్ని కోరుతున్నవాడు. పాపాన్ని సహించేవాడు కాదు, పాపాన్ని ప్రోత్సహించేవాడు కాదు. దేవాది దేవుడు ప్రతి మనిషిని పిలుస్తున్నాడు. అందుని బట్టి ఎప్పటికీ రక్షణ ఓడ ద్వారాలు తెరిచే ఉన్నాయి. ఆ ఓడకు ఒకటే ద్వారం ఉందట. మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక మాట చెప్పంటారా, నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. అదే ఒక మార్గం ఉంది, అదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ఓడ రక్షకుడని యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా మనకు కనబడితే, ఇప్పుడు నేను చెప్పే ఒక అంశం ఏంటంటే, లోపల ఉన్న వారికి బయట ఉన్న వారికి తేడాలేంటి? యేసుక్రీస్తు ప్రభులో ఉన్న వారికి ఉండే ఆధిక్యతలేంటి? లేని వారికి జరుగుతున్న కార్యాలేంటి? యేసుక్రీస్తు ప్రభువులో మన జీవితాన్ని పెట్టినప్పుడు, ఆయన రక్షణ ఓడలకు మనం వచ్చినప్పుడు మన జీవితంలో కలిగే ఆశీర్వాదాలు ఏంటి? బయట ప్రపంచ పరిస్థితులు ఏంటో 2-3 పోలికలు మీకు చెప్పి నా వర్తమానం ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. అందులో మొట్టమొదటిది, ఓడ లోపల ఉన్న వారికి గొప్ప శాంతి ఉంది, బయట ప్రళయం ఉంది. పురిల ఈ వరద వస్తున్నప్పుడు, తుఫాను వస్తున్నప్పుడు, పెనుగాళ్ళు వీస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా భయపడ్డారు. ప్రళయం బయట ఉంది, భయంకరమైన ఆందోళన, కలవరం, భయము వారు బ్రతుకుతూ ఉన్నారు. కానీ లోపల ఉన్న ఈ నోవహు అతని కుటుంబ సభ్యులకి భయం లేదు, కలవరం లేదు, ఆందోళన లేదు. కారణం ఏంటో తెలుసా? వారొక క్షేమకరమైన ప్రాంతంలో ఉన్నారు. అంటే గొప్ప శాంతిని కలిగి ఉన్నారు. ఒక మాట నేను చెప్పనివ్వండి, యేసులో ఉన్న వారు శాంతిగా బ్రతుకుతారు. లోకంలో ఉన్న వారికి ఆనందం లేదు, సంతోషం లేదు, శాంతి ఉన్నట్టుగా కనబడతారు, కానీ నిజమైన ఆత్మశాంతి వారికి లేదు. పురులరా, యేసులో ఉన్న వారికి ఆనందం ఉంది. రెండవది,
ఓడలో ఉన్న వారికి జీవం ఉంది, బయట మరణం ఉంది. ఏ ఒక్కరూ మిగలేదు బయట ఉన్న వాళ్ళు, ఏ ఒక్కరూ కూడా జీవంతో లేరు ప్రియులారా. కానీ ఓడలో ఉన్నవారు మాత్రమే జీవించారు, బ్రతికారు. యేసుక్రీస్తు ప్రభు జీవదాత. నీకు నాకు జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో ఎవరైతే ఉంటారో వారందరూ జీవం కలిగి బ్రతుకుతున్నారు. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారే ఉండగా క్రీస్తు కూడా మీరు బ్రతికించబడ్డారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. మన బ్రతికించిన దేవుడు జీవాన్ని ఇస్తున్నవాడు. మూడవది, ఓడ లోపల సమృద్ధి ఉంది, బయట కరువు ఉంది ప్రియులారా. జల ప్రళయం వచ్చి సమస్తాన్ని కబళిస్తున్నప్పుడు, ఆ నీరు సమస్తాన్ని ముంచేస్తున్నప్పుడు ప్రజలెవరికి ఆహారం లేదు, భయంకర కరువును అనుభవించారు. కానీ లోపల సమృద్ధి ఉంది. ఎన్ని జంతువులైతే లోపల ఉన్నాయో, ఎన్ని పక్షులైతే లోపల ఉన్నాయో వాటన్నిటికీ కావాల్సిన సమృద్ధిని ఆహారం ఓడ లోపల ఉంది. అనగా యేసులోని వారికి సమృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది. నీ కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు, ఎవరిదో అనుభవించక్కర్లా, నీది నువ్వు అనుభవిస్తే చాలు, దేవుడిని ఆశీర్వదిస్తాడు, గొప్ప సమృద్ధిని నీకు ఇస్తాడు. చివరగా ఓడలో ఉన్నవారు మాత్రమే నూతన ఆకాశాన్ని, నూతన భూమిని చూశారు. ఆ జల ప్రళయం అంతా అయిపోయిన తర్వాత, అరాతు కొండల మీదకి వాడొచ్చిన తర్వాత నోవహు బయటకు వచ్చాడు. ప్రపంచం అంతా కూడా కొత్తగా కనబడుతుంది. నూతన ఆకాశాన్ని, నూతన భూమిని చూశాడు. నీ నా జీవితంలో కూడా యేసులో ఉన్నవారు కూడా ప్రళయాన్ని తప్పించుకుని, భయంకర రాబోతున్న ఉగ్రతలు తప్పించుకుని, యేసులో ఉన్నవారు ఒకనాడు నూతన ఆకాశం, నూతన భూమి అన్న నూతన యెరూషలేములో వారు అడుగు పెట్టబోతున్నారు. అదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో మనం ఉండబోతున్నాం. ఎంత అద్భుతమైన వర్తమానం! ఈ మాటలు చూసిన ప్రియ సోదరి సోదరుడు, నోవహు చరిత్ర ద్వారా, జల ప్రళయం ద్వారా నేను తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, 120 సంవత్సరాలు నోవహు వారికి సువార్త ప్రకటించారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టబడుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఈ మాట మీరు ఆలోచన చేశారా? వాడ సిద్ధపరచబడుచుండగా దేవుడే ఆత్మరూపుగా వెళ్ళి వారికి బోధించాడట. అనగా నోవహు ద్వారా దేవాది దేవుడు వారితో మాట్లాడాడు వాడలోనికి రమ్మని. కాకపోతే 8 మంది మాత్రమే బ్రతికారు, 8 మంది మాత్రమే రక్షణ పొందారు. ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, దేవుడు ఈనాటి కూడా నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా వాడలోనికి రావాలి, రక్షణలోనికి నువ్వు రావాలి, యేసుక్రీస్తు ప్రభులో నీవు ఉండాలి. అలా ఉండాలని దేవుడిని పిలుస్తున్నప్పుడు ఎన్నిసార్లు నేను హెచ్చరించినా, ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నా, ఇంకా హేళనగా చూస్తూ, దేవుని అంగీకరించిన వారిని నిందిస్తూ, అవమానిస్తూ, వీళ్ళందరూ ఇలాగే చేస్తూ ఉంటారు, ఇది వారికి అలవాటు, ఇది వారి పిచ్చి అని అనుకుంటూ నువ్వు బ్రతికితే ఒకనాడు ఏడుస్తావు. జలప్రళయం వచ్చిన తర్వాత ప్రజలు కేకలు పెట్టారు, అరిచారు, మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళి నోవా నోవా తలుపు తీయమని. ఎంత ప్రాధేయపడినా సమయం గతించిపోయింది, ఓడ ద్వారం మూయబడింది, ఇంకే ఒక్కరు దాన్ని తెరవలేకపోయారు. రక్షణ ద్వారం నీ కోసం తెరిచి ఉన్నప్పుడే దేవుని సన్నిధి దగ్గర, రక్షణ ద్వారా నీ కోసం తెరిచి ఉన్నప్పుడే ఆయన సన్నిధిలో ప్రాధేయపడు. నీవు చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడు, దేవుని సన్నిధిలో గోజాడు, ఆయన ప్రాధేయపడి బ్రతిమాలి, ప్రభువా నా పాపాలు క్షమించి నీలో నన్ను చేర్చుకో ప్రభువా, నేను మారు మనసు పొందాలని కోరుతున్నానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి తన రక్షణ వాళ్ళని నడిపిస్తాడు. అద్భుతమైన శాంతి నీకు ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. ఏనాడైనా నువ్వు ఈ భూమి మీద జీవితాన్ని ముగించినప్పుడు నిత్య రాజ్యంలో నీవు ఉంటావు, పరలోక రాజ్యంలో నీవు ఉంటావు. అదే దేవుడు చెప్తున్న గొప్ప సువార్త. అంగీకరిస్తా సువార్తను. జలప్రళయం మరొక్కసారి మనకు ఒక రిమైండర్ ఇస్తా ఉంది. ఆనాటి ప్రజలు వెనక నష్టపోయారు, ఈనాటి టైంలో నీవు కూడా దేవుని మాట వినకపోతే నష్టపోతావు. వింటే ఆశీర్వాదం ఉంది. నోవహు విన్నాడు, దేవుడు చెప్పిందంతా చేశాడు, తద్వారా ప్రళయం నుండి తప్పించబడి గొప్ప ఆనందాన్ని పొందుకున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యం జరిగించాలని కోరుతున్నాడు. ఈనాడే యేసు దగ్గరికి రా, నీ పాపాలు ఒప్పుకొని ప్రభు బిడ్డగా మార్చబడి ఆయన దగ్గరగా జీవించు, దేవుడిని ఆశీర్వదించి ఉన్నతమైన స్థానం తీసుకువెళ్తాడు. తల్లో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహిమల మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. జల ప్రళయాన్ని గురించి నువ్వు వివరణ మరొకసారి మా ముందు పెట్టా. నువ్వు గొప్ప దేవుడు అని, ప్రేమమయుడు అని. అదే సమయంలో మనిషి పాపం చేసినప్పుడు పాపానికి శిక్ష ఉందని విషయాన్ని మీరు మాతో మాట్లాడారు. ఆ పాపపు శిక్ష నుండి మమ్మల్ని తప్పించడానికి రక్షణవాడుగా మీరు లోకానికి వచ్చారు. అందరి కోసం మీరు బలయ్యారు. నీలోనికి మేము వచ్చినప్పుడు శాంతిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, నూతన రాజ్యాన్ని మీరు మాకు ఇవ్వాలని ఇష్టపడుతున్నారనే వాస్తవాల్లో మీరు మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూసిన మా జీవితంలో మీరు కార్యం చేయండి. ఇంకా ఎవరైతే
నీకు వారి జీవితాలు సమర్పించలేదో ఇప్పుడే వారిని మీద తాకండి, దృష్టించండి. సమయం ఉన్నప్పుడే, రక్షణ ద్వారా మూయబడక మునిపే ఆయన నీలో వారు ఆనందించినట్లు, నీలోనికి రాగలిగినట్లు మీరే సహాయం చేయండి. అనారోగ్యంతో వారికి స్వస్థతనివ్వండి. సమస్యలు ఎదుర్కొన్న వారికి పరిష్కారమని చూపించి ఉన్నతమైన స్థానాన్ని మీరు తీసుకెళ్ళండి. మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేక రీతిలో మీరు ఆశీర్వదించి నూతనమైన కార్యం వారి జీవితంలో జరిగించి బలపరచుమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేజారిన అవకాశం రాదన్నడు నీ కోసం, చేజారిన అవకాశం రాదన్నడు నీ కోసం, జార విడిచే ప్రతి క్షణము మరలి రాదు మహిళనా, జార విడిచే ప్రతి